వేల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో మిస్టరీ వేడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే చంపినట్లుగా తేలింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్య పైన అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. కన్నతల్లి రజిత కర్కశంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపిందని తేల్చారు. భర్తను కూడా అడ్డు తొలగించుకోవాలని భావించగా ఆ రోజు అతను పెరుగన్నం తినకపోవడంతో బతికి బట్టకట్టాడని పోలీసులు చెప్పారు. వివాహేతర సంబంధం కారణంగా భర్త పిల్లలని చంపేయాలని రజిత ప్లాన్ చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. రజిత 10వ తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టుగెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్ళీ టచ్లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్మేట్తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడంతో ప్రియుడితో కలిసి ఉండాలని రజిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. మార్చి 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషం కలిపి రజిత పిల్లలకు తినిపించింది. భర్త చెన్నయ్య పెరుగన్నం తినకుండా డ్యూటీకి వెళ్ళిపోవడంతో నిందితురాలు పిల్లలకు విషం కలిపిన ఆ పెరుగన్నం పెట్టింది. ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ విగత జీవులుగా పడి ఉన్నారు. కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో భర్త చెన్నయ్య ఆసుపత్రిలో చేర్పించాడు. మొదట భర్త చెన్నయ్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో రజిత భాగోతం బయటపడింది. అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఔరిజింతల చెన్నయ్య, భార్య రజిత అలియాస్ లావణ్య ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇక చెన్నయ్య సొంత ఊరు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి గ్రామం. కాగా అమీన్పూర్కు వచ్చి వాటర్ ట్యాంకర్ నడుపుకుంటున్నాడు. లావణ్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. మార్చి 27 రాత్రి చెన్నయ్య పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ భార్య లావణ్యతో కలిసి భోజనం చేశాడు. భార్య పిల్లలు పెరుగన్నం తిన్నారని తాను మాత్రం పప్పుతో తిని చందానగర్కు వాటర్ ట్యాంకర్ తీసుకువెళ్ళినట్లు చెన్నయ్య చెప్పాడు. పని ముగించుకొని రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి పడుకున్నానని చెప్పాడు. అయితే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన భార్య లావణ్యకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని వెంటనే పక్కింటి వాళ్ళ సాయంతో బీరంగూడలోని ఓ హాస్పిటల్కు తరలించారని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత పిల్లల్ని చూడగా వారు విగత జీవులుగా పడి ఉన్నారని, లేపి చూడగా అప్పటికే చనిపోయారని చెప్పాడు. ముగ్గురు చిన్నారులు చనిపోవడానికి కారణం ఏంటి అనే దానిపైన పోలీసులు ఆరా తీయగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా వివాహేతర సంబంధమే ముగ్గురు పిల్లల చావుకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది కన్నతల్లి రజితనే అని పోలీసులు గుర్తించారు. అయితే రజిత 10th క్లాస్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీలో ఓ వ్యక్తితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరు కలిసి జీవించాలని భావించగా పిల్లలు భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న తాను అనుకున్న ప్లాన్ అమలు చేయాలని భావించింది రజిత. ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు భర్తకు విషం కలిపిన అన్నం తినిపించి వారిని చంపాలని ప్లాన్ వేసింది. ఇక చివరికి విచారణలో ప్రియుడితో కలిసి రజిత చేసిన ఘోరం బయటపడింది. రజితతో పాటు ఆమె ప్రియుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డలను చంపుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆమెకు కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.